పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనము 2026 సంవత్సరం మే నెల 21వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మకర రాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు మరియు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ రోజు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే జీవితం బ్రహ్మాండంగా సాఫీగా ముందుకు సాగుతుంది అనేటటువంటి విషయాలు మనం పరిశీలిద్దాం. ప్రస్తుతం మకర రాశి వారికి జరగబోతున్నటువంటి గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే వారి జీవితాన్ని ఏ విధంగా మార్చబోతుందనే విషయం అక్కడ మనం తెలుసుకుందాం. కారణం ఏమిటంటే ఇక్కడ మకర రాశి వారికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితి ప్రకారం కనుక పరిశీలిస్తే శత్రువులపై విజయాన్ని, కెరియర్ మీద స్థిరత్వాన్ని మరియు కొన్ని హెచ్చరికలను ప్రస్తుతం సంచరించే గ్రహాల యొక్క స్థితిగతులు తెలియజేస్తున్నాయి. 3 ప్రధానమైనటువంటి పాయింట్లు. ఒకటి, శత్రువులపై విజయాన్ని గురించి తెలియజేస్తుంది. రెండవ పాయింట్, కెరియర్ అండ్ స్టెబిలిటీ గురించి తెలియజేస్తుంది. 3వ పాయింట్, కొన్ని వార్నింగ్స్ కూడా ఉన్నాయి. ఏ రోజు జాగ్రత్తగా ఉండాలి, ఏ రోజు ఎలా ఉండాలనేవి కూడా తెలియజేస్తుంది. ప్రధానంగా ఈ మకర రాశి వారికి 6వ స్థానంలో గురు శుక్ర గ్రహాల యొక్క కలయిక. 6వ స్థానం అంటేనే శత్రుస్థానము, రుణస్థానము, రోగస్థానము, పాపస్థానము. ఈ 6వ స్థానంలో అంటే పాపస్థానంలో శుభగ్రహాల యొక్క సంచారం. దేవగురువు అయినటువంటి బృహస్పతి, దైత్య గురువు అయినటువంటి శుక్రుడు, ఈ 2 అంటే గురు శుక్ర గ్రహాల యొక్క కలయిక. దీనివలన మీకు ఏం జరుగుతుందంటే మకర రాశి వారి యొక్క పాత అప్పులు మొత్తము కూడా తీరిపోవటానికి అవకాశం దొరుకుతుంది. కోర్టు కేసులు కానీ, న్యాయపరమైనటువంటి వివాదాలు కానీ ఏవైనా ఉంటే అవి మీకు అనుకూలంగా ఖచ్చితంగా మారతాయి. ఉద్యోగపరంగా కనుక తీసుకుంటే మకర రాశి వారికి 10వ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా 6వ స్థానంలోనే సంచరిస్తున్నటువంటి కారణం చేత ఇప్పటిదాకా మీ ప్రతిభకు అడ్డుపడిన వారి యొక్క అడ్డు కూడా తొలగిపోతుంది. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. అయితే లగ్జరీ వస్తువుల కొనుగోలు కోసం లేదా శారీరకమైనటువంటి ఆరోగ్య విషయాలలో, ముఖ్యంగా డయాబెటీస్ ఇట్లాంటివి ఏదైనా పొట్టకు సంబంధించిన సమస్యలు కనుక ఉంటే అటువంటి వాటి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలానే మీ జన్మరాశికి 5వ స్థానంలో రవి బుధ గ్రహాల యొక్క కలయిక. జనరల్గా రవి బుధ గ్రహాల కలయికను బుధాదిత్య యోగం అంటారు. అంటే ఈ 2 గ్రహాలు కనుక కలిస్తే అది జ్ఞానానికి ప్రతీక. కారణం ఏమిటంటే ఇక్కడ మకర రాశి వారికి భాగ్యస్థానాధిపతి అయినటువంటి బుధుడు 5వ స్థానంలో రవితో కలిసి సంచరిస్తున్నటువంటి ఈ సమయంలో మకర రాశిలో జన్మించినటువంటి విద్యార్థులకు అపూర్వమైనటువంటి మేధా సంపత్తి పెరుగుతుంది. మేధస్సు చాలా చురుకుగా పనిచేస్తుంది. కొత్త వ్యాపార ఆలోచనలు లాభిస్తాయి. సంతానపరమైనటువంటి విషయాలలో మకర రాశి వారు శుభవార్తలు వింటారు. అలానే మకర రాశి వారికి 4వ స్థానమైనటువంటి మేషరాశిలో స్వక్షేత్రంలో కుజుడు కూడా సంచరిస్తున్నటువంటి కారణం చేత రుచక మహాపురుష యోగము కూడా ఏర్పడుతుంది. రియల్ ఎస్టేట్లో కానీ, రియల్ ఎస్టేట్ భూమి లేదా ఇల్లు కొనాలి అనుకునే వారికి ఈ సమయం చాలా అనుకూలమైన సమయంగా ఉండబోతుంది. అన్నిటికంటే ప్రధానంగా సమాజంలో మీ పట్టుదల బాగా పెరుగుతుంది. కానీ తల్లితో మాట్లాడేటప్పుడు మకర రాశి వారు కోపాన్ని తగ్గించుకొని అత్యంత వినయంతో మాట్లాడాలి. మీ 3వ స్థానంలో సంచరించేటటువంటి మీ రాశ్యాధిపతి అయిన శని యొక్క ప్రభావం కారణం చేత అపారమైన ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాడు. కాబట్టి చేసేటటువంటి పనుల్లో కొద్దిగా ఆలస్యం అయినప్పటికీ బ్రహ్మాండమైనటువంటి విజయం అనేటటువంటిది మీకు వస్తుంది అని చెప్పాలి. మరి డే వైజ్ ప్రిడిక్షన్స్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇక్కడ మకర రాశి జాతకులకు మీ రాశికి అధిపతి అయినటువంటి అంటే రాశ్యాధిపతి అయినటువంటి శని 3వ స్థానంలో సంచరించడం బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని ఇస్తుంది. కానీ మీ దైనందిన జీవితంలో ఆలోచనలు ఏ విధంగా మారుతూ ఉంటాయి, అవి మిమ్మల్ని ఏ విధంగా ప్రభావితం చేయబోతున్నాయి, తేదీల వారీగా క్షుణ్ణంగా మనం పరిశీలిద్దాం. 21వ తేదీ ఉదయం నుంచి 22వ తేదీ రాత్రి 2:06 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు ఏ విధంగా ఉంటుందంటే
సప్తమ స్థానంలో సంచరించేటటువంటి గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత భార్య విషయంలో కానీ, భర్త విషయంలో కానీ, భాగస్వామ్య వ్యాపారాల విషయంలో కానీ, ముఖ్యంగా చెప్పాలంటే వైవాహిక జీవితంలో కానీ కొన్ని బలమైనటువంటి మార్పులు కలిగే అవకాశాలు ఉంటాయి. అత్యంత బలంగా ఉండటం వల్ల బంధాలు చాలా సంతోషంగా మారుతూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే భార్యాభర్తల మధ్య ఏర్పడినటువంటి విభేదాలన్నీ తొలగిపోతూ ఉంటాయి, పట్టింపులన్నీ తొలగిపోతూ ఉంటాయి, ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాలలో కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి చాలా సరైన సమయం అని చెప్పాలి. సామాజిక సంబంధాలు బ్రహ్మాండంగా మెరుగుపడుతూ ఉంటాయి. ఈ సామాజిక సంబంధాలు మీ కెరీర్కి బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. సమాజంలో కమ్యూనికేషన్ స్కిల్స్కు మీకు మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది. మీకు ఒక సిగ్నల్ అందుతుంది. ఆ సిగ్నల్ ఏంటంటే, చాలా రోజుల తర్వాత నా కుటుంబంతో లేదా నా జీవిత భాగస్వామితో చాలా ప్రశాంతంగా సంతోషంగా గడిపారని మీరు అనుకుంటూ ఉంటారు. 22వ తేదీ రాత్రి 2:06 నుంచి 25వ తేదీ రాత్రి 9:06 వరకు ఉండేటటువంటి సమయాన్ని పరిశీలిస్తే ఇది మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అష్టమంలో చంద్రుడితో కలిసి అంటే కేతువుతో కలిసి సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత ఈ 2.5 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి. మానసిక స్థితి స్టేబుల్గా ఉండదు. కారణం లేకుండా విపరీతమైన కోపం తెచ్చుకుంటూ ఉంటారు. చిరాకు, కోపం, నెగిటివ్ ఆలోచనలు వస్తూ ఉంటాయి. చేసే పనులలో ఆకస్మికమైన ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వేగాన్ని బాగా నియంత్రించుకుంటూ ఉండాలి. అనవసరంగా ఎవరితో కూడా వాదనలకు దిగకుండా ఉండాలి. ఇంకా చెప్పాలంటే దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం కూడా మంచిది. ఇక్కడ మీకేమనిపిస్తూ ఉంటుందంటే, నేను ఎంత మంచిగా ఉన్నా నన్ను ఎందుకు అందరూ ఇట్లా ఇబ్బంది పెడుతున్నారనే భావన మీకు కలుగుతూ ఉంటుంది. 25వ తేదీ రాత్రి 9:06 నుంచి 27వ తేదీ రాత్రి 7:02 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మరలా కొంచెం ప్రతికూలమైన సమయం అంతా ముగిసి మంచి టైం వైపు అడుగులు వేస్తుంటారు. అదృష్టం మీ వెంటే వస్తూ ఉంటుంది. గత 2 రోజులుగా పడిన టెన్షన్స్ అన్ని తొలగిపోతుంటాయి. మళ్ళీ చేసేటటువంటి ప్రతి పనిలో వేగం పెరుగుతూ ఉంటుంది. తండ్రి యొక్క మద్దతు పెరుగుతూ ఉంటుంది. ఆర్థికంగా డెవలప్ అవుతూ ఉంటారు. ఒక పెద్ద అడ్డంకి తొలగిపోయింది అనేటటువంటి భావన కూడా కలుగుతుంది. మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది. 27వ తేదీ రాత్రి 7 గంటల నుంచి 30వ తేదీ ఉదయం 6:36 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది కెరీర్ వైజ్గా కనుక తీసుకుంటే బ్రహ్మాండమైన ప్రశంసల జల్లు కురుస్తుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తూ ఉంటాయి. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తూ ఉంటాయి. పదోన్నతులు వస్తూ ఉంటాయి. వ్యాపార రంగంలో ఉన్నవారికి 2 రోజులు చాలా బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పాలి. 30వ తేదీ ఉదయం నుంచి 31వ తేదీ రాత్రి వరకు ఉన్న రోజులు పరిశీలిస్తే ఇది అనేక రకాలైనటువంటి లాభాల ద్వారా సంపూర్ణమైనటువంటి మానసికమైన ఆనందంతో, ఉత్సాహంతో, ఉత్తేజంతో ముందుకు వెళ్తూ ఉంటారు. షేర్ మార్కెట్ చేసేటటువంటి వారు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది అని చెప్పాలి. అంటే మంచివి చాలా ఆప్త మిత్రులతోటి, దగ్గర వ్యక్తులతోటి గడపడం వల్ల చాలా మంచి ఫలితాలు పొందుతారు. ఓవరాల్గా కనుక పరిశీలించినట్లయితే ఖచ్చితంగా 22వ తేదీ నుంచి 25వ తేదీ మధ్యలో ఖచ్చితంగా శివుడికి అభిషేకం చేయించుకోవటం లేదా వినాయకుడి గరికతో పూజ చేయడం వల్ల కొన్ని దోషాలు తొలగిపోతాయి. ఇవి మకర రాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.